హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ పొంగల్ని. సో నేను ఈ రెండింటిని మిక్స్ చేసేసి వాటర్ వేసేసి ఒక 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు బియ్యం 2 కలిపి 3 గ్లాసులు అయ్యాయి కదా, ఆ 3 గ్లాసులకి 9 గ్లాసులు వాటర్ పోసాను. అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ని తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. సో ఇక్కడ నేను నానపెట్టలేదు కాబట్టి 3 విజిల్స్ తెప్పించాను. నానపెట్టుకుంటే బియ్యాన్ని మీరు 2 విజిల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేస్తే సో పొంగల్ టెక్స్చర్ వచ్చేసింది. నేనైతే కొంచెం వాటరీగా కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసేసి నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసాను. తర్వాత ఇక పోపు పెట్టుకుందాము. ఈ పొంగల్కి నేతితో మరియు నూనె 2 మిక్స్ చేసి పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నూనెని యాడ్ చేసేసాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అల్లం అనేది కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న దాంట్లోకి ఈ పోపును వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చట్నీతో కానీ సాంబార్తో కానీ అద్దరిపోతుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.